హలో అండి. అందరూ ఏ విధంగా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏమంటే, ఒక టాపిక్‌ని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. అదే ఎవరిని ఆంటీ అనాలా? ఎవరిని ఆంటీ అనకూడదు అనే విషయాన్ని నేను మాట్లాడాలా అనుకుంటున్నానండి. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. సిటీలలో అయితే ఇది కామన్ వర్డ్ అయిపోయిందండి. ఎవరు చూసినా వారు ఎంత పెద్దవాళ్ళనైనా వారికంటే చిన్నవాళ్ళని ఆంటీ అని పిలుస్తారండి. అప్పుడు ఆ చిన్నవాళ్ళు ఎంతగా ఫీల్ అయితారో ఆలోచించండి. ఆంటీ అనినంత మాత్రాన వాళ్ళు చిన్నవాళ్ళైతారా? ఆంటీ అనినంత మాత్రాన వాళ్ళు పెద్దవాళ్ళైతారా? అనేది ఆలోచించరండి. చిన్న వయసు వాళ్ళని పేరు పెట్టి పిలవడం ఎంతో మేలని నేను అనుకుంటున్నానండి. సపోజ్ ఒక 50 ఇయర్స్ ఉన్నామె లావుగా, బొద్దుగా ఉంటుందనమాట. అదే 50 ఇయర్స్ ఉన్నామె సన్నగా, చాలా పీలగా ఉంటుంది. ఈమె లావుగా, బొద్దుగా ఉండే ఆమె ఏం చేస్తుందంటే, ఆ చిన్నగా బక్కగా ఉంటది కదా! ఆమెని ఆంటీ అంటుంది. సేమ్ ఏజే, సేమ్ ఏజ్ వాళ్ళని ఆంటీ, ఆంటీ అంటారు. ఇదెక్కడ న్యాయం చెప్పండి? ఆంటీ అనేందుకు కూడా ఒక లిమిట్ ఉండాలండి. ఎందుకంటే ఆంటీ అనేది ఒక పెద్దవాళ్ళకు యూజ్ చేసే పదం అని నేను చెప్తాననమాట. ఆంటీ అని అంటున్నారంటే వాళ్ళు ఒక 55 అబోవ్ లేదా 60 రిటైర్మెంట్ ఏజ్ ఉండే వాళ్ళనైతే ఆంటీ అనొచ్చు. అది సమంజసం. ఒక 40 ఒక 45 లేదా 40-50 బిలో మధ్యలో ఉండే వాళ్ళని ఒక 50 ఇయర్స్ ఉండేవాళ్ళు కూడా ఆంటీ, ఆంటీ అంటారు. ఇది న్యాయమేనా చెప్పండి? ఇంకొక విషయం ఏమిటంటే, ఆంటీ అని అన్నంత మాత్రాన వాళ్ళేందో చిన్న వాళ్ళైనట్లు, ఏజ్‌లో చాలా తక్కువ ఏజ్ ఉన్నట్లు వాళ్ళు ఫీల్ అయిపోతారనమాట. ఈ అనిపించుకున్నామేమో ఆంటీ అని అనిపించుకున్నామేమో చానా ఏజ్ చిన్నగా ఉంటుందనమాట. ఇలాంటి విషయాలు మేము ఎన్నో చూస్తున్నామండి. మీ ప్రాంతాలలో కూడా ఆ విధంగా జరుగుతుంటాయా? చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి నేను రీసెంట్‌గా అమెరికాకి వెళ్ళేసి వచ్చానండి. మా అమ్మాయి అక్కడ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ ఎవరే గాని ఆంటీ అనరండి. ఆంటీ గాని, అంకుల్ గాని, సార్ గాని అలా యూజ్ చేయరు వాళ్ళు. వాళ్ళేమంటారంటే మనము తెలిసినా తెలియకపోయినా హాయ్, హలో. ఒకవేళ నీ పేరు తెలిసిందనుకో, నీ పేరు పెట్టి పిలుస్తారండి. ఫస్ట్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటారనమాట. మై నేమ్ ఈజ్ వాళ్ళ పేరేదో అది. తర్వాత మన పేరు అడుగుతారనమాట. వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారండి. నెక్స్ట్ డే మనం పోయినా గూడా వాళ్ళు మన పేరుని పెట్టి ఎలాగున్నారు, బాగున్నారా అని ఆ విధంగా అంటారు. ఆంటీ, అంకులు, సార్ అని ఎవ్వరు అక్కడ అనరండి. ఇదండి అక్కడ జరిగేది. అదే మన ప్రాంతాలలో అయితే ఏమంటారంటే ముఖ్యంగా సిటీస్‌లలో నేను చెప్పేదనమాట. సిటీస్‌లలో ఏమంటారంటే కనపస్తే సార్ హాయ్ ఆంటీ, హాయ్ ఆంటీ అనొచ్చు. ఇప్పుడు మాలాంటోళ్ళని ఆంటీ అనొచ్చు. అది ఒక సమంజసం. దానికి ఒప్పుకోగలను. మా నాకంటే ఇప్పుడు నా కూతురుంది. అబ్బాబా అంటే ఏజ్ ఎంత ఉంటుందండి ఆ అమ్మాయికి? ఒక 30 ఇయర్స్ అనుకో. 29, 30 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. ఆ అమ్మాయిని కూడా ఆంటీ అంటారు. అది ఎక్కడ న్యాయం అండి? చిన్న పిల్లల్ని కూడా ఆంటీ అనడం మంచిదేనా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మీ అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో చెప్పండి. ఇక్కడ ఇక్కడ నేను ఏమని మాట్లాడుతున్నానంటే, నేను మాట్లాడేది మీకు తప్పుగా అనిపిస్తుందేమో, లేదా కరెక్ట్‌గా అనిపిస్తుందేమో కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే ఈ టాపిక్‌ని గురించి నేను ఎక్కడ యూట్యూబ్‌లో మాట్లాడింది నేను చూడలేదండి. ఒకవేళ మీరు చూసింటారేమో చెప్పండి. హ్మ్. ఈ విషయాన్ని గురించి నాకు కామెంట్‌లో చెప్పండి. ఎవరిని ఆంటీ అనాలా? ఎవరిని ఆంటీ అనకూడదు? ఏ వయసు వారిని ఆంటీ అనాలి? ఏ వయసు వారిని ఆంటీ అనకూడదనేది గూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఫస్ట్ వీడియో చేయబోతున్నానండి ఇది. ఏ విధంగా మాట్లాడుతున్నానో నాకు తెలీదు. కెమెరా ముందుకు ఫస్ట్ టైమ్ వచ్చినాను నేను. ఈ టాపిక్ మాట్లాడాలని జెప్పేసి. మీకే విధంగా ఉంటుందో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొన్ని టాపిక్స్‌తో నేను మాట్లాడాలనుకుంటున్నానండి. సమాజానికి యూజ్ అయ్యేటివి. ఆ! మీకు ఒకవేళ నచ్చితే
నాకు కామెంట్ రూపంలో చేయండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతోమంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతున్నారు. వ్యూవర్స్ అయితే చాలామంది ఉన్నారండి. చాలా బాగా చూస్తారు. కొన్ని కొన్ని పెట్టేటివన్నీ చాలా బాగా చూస్తారు. నేను ఫస్ట్ టైం వచ్చినాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ ఆంటీ అనే టాపిక్‌లో ఎవరైనా మిమ్మల్ని ఆంటీ అన్నారనుకోండి, చిన్న వయసు వాళ్ళని ఎవరైనా మిమ్మల్ని ఆంటీ అన్నారని వెంటనే చెప్పేసేయండి. నేను ఆంటీని కాదమ్మా, నా ఏజ్ ఇది. నేను ఒక అక్కనో, అమ్మనో, అక్క లేదా చెల్లి అలా పిలవండి. లేదా నా పేరు ఇది, నా పేరుతో పిలవండి. నేను మాట్లాడతాను అని చెప్పండి. ఊరికే ఆంటీ, ఆంటీ, ఆంటీ అంటే ఏం అర్థం? మీరే చెప్పండి. అందుకోసమే చెప్తున్నానండి. ఇంకేమండి విశేషాలు? మీరందరూ బాగున్నారు కదా! ఈ విషయాన్ని గురించి ఇంకా లెంతీగా మాట్లాడాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను మాట్లాడింది తప్పో, రైటో. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు మాట్లాడినారు? ఏ బ్యాడ్ కామెంట్ మాత్రం చెయ్యొద్దండి దయచేసి. నేను దానికి రిప్లై కూడా ఇవ్వను. ఇదంతా లేడీస్‌కి సంబంధించిన విషయం కాబట్టి మాట్లాడుతున్నాను. లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా. అంతేనండి. ఉంటానండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ ఛానల్ మీరందరూ చూసినందుకు మరొకసారి థ్యాంక్స్ అండి. ఓకేనండి. బాయ్ అండి. ఉంటానండి. థ్యాంక్ యూ.